హాయ్ అండి. నేను మీ ఉమ. నమస్తే. అమ్మమ్మ మాటలకి స్వాగతం. ఈరోజు మనం శ్వశంగాసనం గురించి చెప్పుకుందాం. దానివల్ల ఉపయోగాలు ఏంటంటే సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకి, బ్యాక్ పెయిన్ వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లము, తర్వాత ఇది తలలో బ్లాక్స్ అవి పడతాయి కదా, బ్రెయిన్కి సంబంధించి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఆ ఆసనం వల్ల. వచ్చిన వాళ్ళే ఆల్రెడీ సమస్యలు ఉన్న వాళ్ళైతే ఆసనాలు అయితే వేయకూడదు. ఆ సమస్యలు ఏమీ వేసుకుంటే అవి రాకుండా ఉంటాయి. ఈ ఆసనాలు వేయండి, ఏదో చేసుకుంటూ ఉండండి, ఆ వ్యాయామం చేయండి అంటారు. కానీ బ్యాక్ పెయిన్ ఉన్నవాడు, సైలెంట్గా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ ఆసనం వేయకూడదు. సహకరించదు, బాడీ సహకరించదు. కానీ ఆ ఆసనం ఎలా వేయాలో చెప్తాను, చూడండి. ముందుగా వజ్రాసనంలో కూర్చోండి. ఇలా వజ్రాసనంలో కూర్చోండి. నెమ్మదిగా పూర్తిగా గాలి పీల్చుకోండి. పూర్తిగా స్లోగా వదలండి. ఇలా నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ పైకిలా ఉంది. పూర్తిగా పీల్చుకోండి. తర్వాత నెమ్మదిగా వదులుకుంటూ రండి. బాగా రండి. నెమ్మదిగా ఇలా పూర్తిగా గాలి పీల్చుకోండి. నెమ్మదిగా స్లోగా గాలి వదులుకుంటూ రండి. ఇలా నెమ్మదిగా ఇలాగ వజ్రాసనం నుంచి ఎలా అయితే బయటకు వస్తాము అలా వచ్చి, కాళ్ళు నొప్పులుగా ఉంటాయి, వీటిని కొంచెం సరి చేసుకుని, కొంచెం లూజ్ చేసుకుని అలాగా ఒక పక్కకి అలా కూర్చుని వజ్రాసనం నుంచి ఎలా అయితే బయటకు వస్తామో అలాగే బయటకు రండి. అంతే. ఇలా రిలాక్స్ అవ్వండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. చేసుకుంటే బాడీ అంతా తేలిగ్గా ఉంటుంది. ప్రతిరోజు చేయండి సాధన. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.